ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంట్లో తయారు చేసుకుని వేడివేడిగా తీసుకునే ఆహార పదార్థాలు, అట్లాగే తాజా కూరగాయలు, పండ్లు, గింజధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇలాంటి వాటిని తిన్నప్పుడు రోగాలు ఏమైనా వచ్చినప్పటికి కూడా రోగాలతో వెంటనే చనిపోకుండా శరీరం ఎన్నో సంవత్సరాలుగా రోగంతో కాస్త ఉపశమనానికి మందులు వాడుకుంటూ కూడా ఆయుర్దాయం వచ్చే వరకు బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. కానీ కొన్ని ఆహారాలు మాత్రం బయట మార్కెట్లో అమ్మేవి తినటం ద్వారా అకాల మరణం ముప్పు బాగా ఎక్కువ ఉంటుంది అని అధ్యయనంలో స్పష్టంగా తేలిందనమాట. అంటే సడన్గా పైకి ఏమీ తెలియదు, ఇంతకుముందు జబ్బులు ఉన్నట్టు కూడా అనిపించదు, కానీ అకారణంగా వెంటనే క్షణాల్లో చనిపోతారు. ఈ రోజుల్లో చూస్తుంటే ఇలా అకారణంగా వెంటనే అకాల మరణం వచ్చేవారు విపరీతంగా పెరిగిపోతున్నారు. అది 15-20 వయసు పిల్లల నుంచి 40-30 లోపు వయసు ఉన్న వారికి ఎక్కువగా జరుగుతున్నది. మరి ఇలాంటి స్థితి మన కుటుంబంలో కానీ మరి ఎవరికైనా జరిగితే ఏమనిపిస్తుంది, ఎంత బాధపడతాం ఆలోచించండి. మనకు అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే కొంచెం ఆలోచించటానికి ఈ ఎపిసోడ్ని ప్రత్యేకంగా మీకు ఒక అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు తెలియజేసిన విషయాన్ని మీకు అందించబోతున్నాను. మామూలుగా బ్రెజిల్ అనే దేశంలో ఒక సంవత్సరంలో 2019 సంవత్సరంలో 57,000 మంది అకాల మరణానికి అంటే సడన్గా చనిపోయారు. ఈ మరణాలు అనేవి ఆ దేశ మరణాల్లో 10% మరణాలుగా ఉన్నాయట. మరి ఇతర దేశాలతో పోలిస్తే అంటే అమెరికా, చైనా బాగా డెవలప్ అయ్యి డబ్బులు బాగా ఉన్న కంట్రీస్ ఉన్నాయి కదా, ఇట్లాంటి దేశాలతో పోలిస్తే బ్రెజిల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి బయట మార్కెట్లో రెడీగా అమ్మేవి చాలా తక్కువ పర్సంటేజ్ తింటారట. అలా తక్కువ పర్సంటేజ్ తినే బ్రెజిల్లోనే 10% అకాల మరణాలు గనక కలుగుతుంటే 57,000 మందికి ఒక్క సంవత్సరంలో ఈ బయట మార్కెట్లో అమ్మే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, సాఫ్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఇంకొక రకంగా వాడారు వీళ్ళ టైటిల్ని, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు, యూపీఎఫ్. ఇలాంటి ఫుడ్స్ వాడకం వల్లే శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేయగా ఒక సంవత్సరంలో 2019లో ఈ మరణాలు ఇట్లా జరిగాయని వాళ్ళు తెలియచేశారు. ఎందుకు ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఈ మరణాలు అకారణంగా వస్తున్నాయి, వయసు రాకుండానే పిల్లలు కానీ వయసులో ఉన్న యూత్ కానీ ఎందుకు చనిపోతున్నారు అని వాళ్ళు అన్నారంటే, మామూలుగా స్లైస్డ్ వైట్ బ్రెడ్, చక్కెరతో తయారు చేసిన శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి ఆహారాల ద్వారా శరీరం లోపలికి అదనంగా ఎక్కువ చక్కెర, ఎక్కువ సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మరగగా వచ్చిన నూనెను ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. నూనెలు కూడా కొవ్వులు కూడా చెడిపోతాయి అన్నమాట మరిగేసరికి. ఇలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్లే అకాల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని తెలియచేశారనమాట. పైగా మార్కెట్లో దొరికే ప్యాక్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, మరి స్టోర్డ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ప్రాసెస్ చేయటానికి, టేస్టీగా ఉండటానికి అనేక రకాల కెమికల్స్ వాడతారు. టేస్ట్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి వాడే ఎన్హాన్సర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ల్యాబ్స్లో కృత్రిమంగా తయారు చేస్తారు. అవన్నీ వీటికి కలపటం వల్ల ఈ మరణాలు జరగటానికి ఇవి ఎక్కువ కారణమవుతున్నాయి. ప్లస్ సాల్టు, షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ 3 ఎక్కువ కారణమవుతున్నాయి అని తెలియచేశారు. ఈ ప్రాసెస్ చేసిన, రిఫైన్ చేసిన ఆహారాల్లో ఎంటీ కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, ఫైబర్ తక్కువ వెళ్ళిపోతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఏమవుతున్నది, కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివన్నీ పెరిగిపోవటం, రక్తనాళాల్లో పూడికలు రావటం కానీ అనేక సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి అన్నమాట. అంచేత ఇండైరెక్ట్గా తెలియకుండానే ఇట్లాంటి మరణాలు జరగడానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, అందరూ కూడా ఎంజాయ్ చేయటానికి మనకి అలాంటి పదార్థాలు బాగా పనికొస్తాయి, చాలా బాగుంటాయి. కానీ ఎంజాయ్ చేయొచ్చు, చనిపోయేటట్టు ఎంజాయ్ చేయకూడదు. ఎంజాయ్ చేయొచ్చు, రోగాలు పాలయ్యేటట్టు ఎంజాయ్ చేయకూడదు. ఎంజాయ్ చేయొచ్చు కానీ వయసు రాకుండానే అర్ధంతరంగా ఇంట్లో అనేక బాధ్యతలు ఉంటాయి, మన మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉంటారు.
మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించండి. అందుకని నేను ఒక్కడే ఇలాంటి ఆహారాలు పూర్తిగా మానండి, ఎప్పుడన్నా పండక్కి పెళ్ళికి శుభకార్యానికి కొనుక్కు తినండి తప్ప ఇతర రోజుల్లో మార్కెట్లో అమ్మే ఏ ఆహారాలు టీవీల్లో ప్రకటనలు చూసి కొనుక్కు తినకండి, పిల్లలకి పెట్టకండి అని పదే పదే చెప్తూ ఉంటాను. అలాంటి మానమంటే అలాంటి చెప్పేవారిపైన కూడా కొంచెం ఇలాంటి వీడియోస్ పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఎంతమంది యూత్ ఇప్పుడు అకాల మరణాలతో పోతున్నారో టీవీల్లో పేపర్లో రెగ్యులర్గా కనపడుతున్నాయి. సడన్గా హార్ట్ అటాకులు, సడన్గా స్ట్రోకులు, బ్రెయిన్ హెమరేజీలు జరగటం, అనేక ప్రమాదాలు జరిగిపోతున్నాయి చిన్న ఏజ్లోనే. హై బీపీలతో బ్లడ్ వెసల్స్లో వచ్చే మార్పుల కారణంగా చాలామంది ఇండియాలో చనిపోవడానికి ఇది మెయిన్ కారణం, మనం వాడే ఎక్కువ సాల్ట్. కాబట్టి వయసులో ఉన్న పిల్లలకి, యూత్కి ఇలాంటి అకాల మరణాల ముప్పు పొంచి ఉండటానికి మీరు బయట నుంచి కొని తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ల్లో పెట్టి పిల్లలకి పెట్టే ఆహారాలు ప్రాణాపాయ స్థితికి దారి తీస్తాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అంత డెవలప్ కానీ తక్కువ డబ్బులు తక్కువ ఆదాయంతో ఉండే ఒక బ్రెజిల్ దేశంలోనే 2019లో 57,000 మంది చచ్చిపోయారంటే అమెరికా, చైనా, ఇండియా లాంటి దేశాల్లో ఇంకా ఎంత ఎక్కువ ఆలోచించండి. కోవిడ్ మరణాలతో పోలిస్తే ఇవి ఎంత ఎక్కువ అండి అసలు. ఇవన్నీ చేజేతులా చేసుకునేవే కదా. అందుకని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారాలు బాగా తింటున్నారు, పేచీలు పెట్టట్లేదని అలవాటు చేసేసి మనమే వాటికి బానిస అయ్యేటట్టు చేసి అవి లేకపోతే నేను ఉండలేననే స్థితిని వాళ్ళకి కలిగించేటట్టు పేరెంట్స్ పెంచి, బాబు పళ్ళు తినమ్మా, జ్యూసులు తాగమ్మా, సలాడ్స్ తీసుకోమ్మా, కూరలు చప్పచప్పగా ఆరోగ్యంగా మంచిదని తినండి అమ్మా అని ఇట్లాంటివి చెప్తే వాళ్ళకి అప్పుడు ఇవి ఇష్టం ఉండట్లేదు. ఎందుకు? వాటికి ఎడిక్ట్ అయిపోయారు. అంచేత పేరెంట్స్ మారి పిల్లల విషయంలో కాస్త అటెన్షన్ పెట్టకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇక స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని సంపాదనతో బ్రతికే యూత్ ఉంటారు చూసారా, అలాంటి వారు కూడా ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, యూపీఎఫ్ పదార్థాలన్నీ కూడా ఎంత కంట్రోల్ చేయగలిగితే హాయిగా అంత మనం జీవించవచ్చు. మన జీవితాన్ని మనమే చేజేతులా పాడు చేసుకోవటం ఎంత ప్రమాదమో చూడండి. ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తుంటే సహిస్తామా? కానీ మన చేతులతో మన జీవితాన్ని అర్ధంతంగా పోయేటట్టు చేసుకుంటున్నామంటే అలాంటి ఆహారాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి శనిని కొనుక్కోవటమే కదా. అందుకని ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరణాలు, ముప్పులు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి పిల్లలు, యూత్ బాగా తిని పెరగటం వీటి మీదే జరిగింది. ఇలాంటివన్నీ కూడా అనేక దీర్ఘ రోగాలు, మొండి రోగాలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ రావడానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి మన జీవితాన్ని ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా కాస్త ఫ్యామిలీతో మన లైఫ్ని లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి అనుకూలంగా ముందుకెళ్ళటానికి ఇలాంటి అవరోధాలు కలిగిస్తున్నాయి. కాబట్టి ఆలోచిస్తారని, మంచి ఆహారం తింటారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.